హాయ్ హలో నమస్తే. ఈరోజైతే మా వర్క్షాప్కు అస్ట్రా బస్ గేర్ బాక్స్ ప్రాబ్లంతో వచ్చింది. ఆల్రెడీ ఇంతకుముందే గేర్ బాక్స్ తీసేసినాం. గేర్ బాక్స్ అయితే ఇప్పుడు రిపేర్ అయ్యి చేసి పక్కకు పెట్టారు. ఇప్పుడు మా ఫ్రెండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుండు ప్రెషర్ ప్లేట్ గురించి. డైరెక్ట్ పెట్టి షాఫ్ట్ దాంట్లో కూర్చోదాన్ని, గేర్ బాక్స్ షాఫ్ట్ కూర్చోదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుండు. ఇదే గేర్ బాక్స్ ఆల్రెడీ రిపేర్ చేసి పక్కకు పెట్టారు. ఇప్పుడు క్లచ్ బేరింగ్ లాక్, దాన్ని సెంటర్గా ఏమని చెప్పినట్లు అదంతా ఈజీ కాదు సెంటర్గా రావడం. దాన్ని స్క్రూ డ్రైవర్తో మూవ్ చేసుకుంటూ కిందికి దింపాలి. అయితే ఇంకో ఆప్షన్ కూడా ఉంది. ముందు నట్ బోల్ట్ ఉంటుంది ఇంజన్ దగ్గర, అటు దాన్ని డైరెక్ట్ తిప్పితే కూడా తిరుగుతుంది, కానీ మాకు అంత ఐడియా లేదు. తర్వాత చెప్పిర్రు అక్కడ ఇంకో ఆప్షన్ ఉంటుందని. మేము దీని నుంచి ట్రై చేస్తూ ఉన్నాం స్క్రూ డ్రైవర్తోని. ఎంత ట్రై చేసినా స్లిప్ అవుతుంది, కానీ అది కొద్దిగా కూడా కిందికి వస్తలే. తిప్పుతూ ఉన్నాం దాన్ని. అది కిందికి వచ్చిన తర్వాత గేర్ బాక్స్ తీసుకొచ్చి ఇన్స్టాల్ చేయాలి. చూడాలి ఇంకెంత టైం పడుతుందో. తను ట్రై చేస్తుండు. బాగా హార్డ్గా ఉంది, అది తొందరగా మూవ్ అవుతుందని చూసినాం కానీ తొందరగా అవ్వడం లేదు. ఇప్పుడు నేను ట్రై చేస్తున్నా స్క్రూ డ్రైవర్తో. నేను ట్రై చేస్తే అది కొద్దిగా కూడా మూవ్ అవ్వడం లేదు. బాగా హార్డ్గా ఉంది అది. నేను ఫస్ట్ అనుకున్నా ఈజీగా మూవ్ అవుతుంది కావచ్చు అనుకున్నా, కానీ కాలేదు. ఇప్పుడు ఇతను ప్రెషర్ ప్లేట్ ఇన్స్టాల్ చేస్తుండు. తను మెయిన్ మెకానిక్ ఇతనే. 2 నట్ బోల్ట్లు ఉంటాయి. పెట్టేసిన తర్వాత గ్రీస్ పెట్టేసి రెడీ అయితే ఇప్పుడు మేము చైన్ బ్లాక్ కట్టి లోపలికి తీసుకెళ్ళాలా. ఇది వచ్చేసి గేర్ బాక్స్ నెంబరు. గ్రీస్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు రెడీ అయిపోయింది, మొత్తం రెడీగా ఉంది. ఓన్లీ ఇన్స్టాల్ చేసుడే. 4 పర్సన్స్ ఉన్నాం. 4కి ఇబ్బంది. మినిమం 5-6 పీపుల్ అయితే కావాలా. పైన 2 చైన్ గుంజడానికి అయితే 2 ఖచ్చితంగా కావాలి. ఇప్పుడు రెడీ అయిపోయింది. చైన్ కట్టేసినాం. చైన్ కట్టేసి బస్ కిందికి కొద్దిగా తీసుకెళ్ళాలా. ఫోర్క్ లిఫ్ట్ ఉంది. ఫోర్క్ లిఫ్ట్తోనే దాని లోపలికి తీసుకెళ్ళచ్చు, కానీ మళ్ళీ ఇబ్బంది అవుతా అని రాడ్స్తోని కొద్దిగా మూవ్ చేస్తున్నాం.